వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీలో ప్లేస్ అయ్యా. అది వచ్చేసి యూకే బేస్డ్ కంపెనీ. శాలరీ ఆఫర్ చేసింది ఎలా అంటే, నాకు వచ్చేసి నేను ఎక్స్ అని పెట్టుకుంటే 2x శాలరీ ఆఫర్ చేశారు. నా పేరు నిఖిల్, నేను ఖమ్మం నుంచి వచ్చా. బీటెక్ వచ్చేసి 2023 బ్యాచ్లో ట్రిపుల్ఈలో పాస్ అవుట్ అయ్యా. ఇంత ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఓకే ఐఎమ్ గుడ్, స్టడీస్లో కూడా మంచిగా ఉన్నా. కానీ అట్ మూమెంట్లో థర్డ్ ఇయర్ 3-2లో అనుకుంటా మేబీ, ఆ టైంలో మా సిఎస్సి ఫ్రెండ్స్తో కలిసి నేను కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను యాక్చువల్గా. అండ్ దేర్ ఆఫ్టర్ వాళ్ళు కొంచెం చెప్పారనమాట నెక్స్ట్ వే గురించి. అండ్ యూట్యూబ్లో కూడా నేను చాలా రీసెర్చ్ చేశాను. అండ్ దేర్ ఆఫ్టర్ నేను నెక్స్ట్ వే వాళ్ళకి కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఇలా చెప్పారు, కరికులం మొత్తం పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కరెక్ట్ వే వచ్చిందనమాట. సో అది నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. దట్ వాజ్ ద బెస్ట్ డిసిజన్ ఐ ఎవర్ టేకెన్. నెక్స్ట్ వేలో జాయిన్ అయ్యాక నేను ఫస్ట్ థింగ్ ఆలోచించింది ఏంటంటే, కాలేజ్ అండ్ మన నెక్స్ట్ వే కరికులం ఎలా ఫ్లోలో రెండు ఎలా ప్యారలల్లో చేయాలో అని కరెక్ట్ ప్లాన్ షెడ్యూల్ చేసుకున్నాను. ద థింగ్ ఈజ్, నాకు కాలేజ్ కరికులం కంటే నెక్స్ట్ వే కరికులం అనేది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నాలో. అండ్ ద ఫస్ట్ థింగ్ ఈజ్, నాలో ఒక మోటివేషన్ అండ్ డిగ్నిఫైడ్ బిహేవియర్ నాలో బిల్ట్ అయింది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వే మనకి ఏమైనా కన్సర్న్ ఉంటే వాళ్ళని నెక్స్ట్ వే వాళ్ళని అడిగితే వాళ్ళు పర్టికులర్గా మీకు ఎక్కడ ఏ పాయింట్లో కన్ఫ్యూజన్ ఉందో వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ద థింగ్ ఈజ్, నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీ సెల్ఫ్ మోటివేషన్ బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి అండ్ ద రిజల్ట్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. నేను వచ్చేసి ఫస్ట్ థింగ్ నా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీలో ప్లేస్ అయ్యా. అది వచ్చేసి యూకే బేస్డ్ కంపెనీ. అండ్ ద శాలరీ ఆఫర్ చేసింది ఎలా అంటే, నాకు వచ్చేసి నేను ఎక్స్ అని పెట్టుకుంటే నాకు 2x శాలరీ ఆఫర్ చేశారు. నేను యావరేజ్ స్టూడెంట్ అనమాట. సిఎస్సి వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మా క్లాస్లో కూడా ఐఎమ్ ద యావరేజ్ స్టూడెంట్ వచ్చేసి ఇంత మంచి ప్యాకేజ్, ఇంత మంచి కంపెనీలో ప్లేస్ అయ్యాడంటే, అండ్ ఇట్ వాస్ వెరీ గ్రేట్ఫుల్ థింగ్ ఫర్ మీ. నెక్స్ట్ వే గురించి చెప్పాలంటే ఎగ్జాక్ట్గా దానిలో స్కిల్స్ వాళ్ళు పర్టికులర్గా నువ్వు నేర్చుకుంటా అంటే వాళ్ళు ఎంత దూరమైనా వస్తారు నీకు నేర్పించడానికి. అండ్ ద ప్లేస్మెంట్ సపోర్ట్ ఎలా ఉంటుందంటే, ఎప్పటికప్పుడు జాబ్స్ రిలీజ్ చేయడం కానీ, వాటికి జాబ్స్ షార్ట్ అవుతే మనకి ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చి వాళ్ళు ఇలా చేయాలి, ప్రాజెక్ట్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇట్లా పర్టికులర్గా ఒక పాయింట్లో నీకు బెనిఫిషియల్గా రెడీ చేస్తారు నిన్ను. నెక్స్ట్ వే వాళ్ళు మొత్తం మన కోసం చాలా ప్రీ ప్లాన్డ్గా రెడీ చేసి ఉంచారు. మీరు వచ్చి జస్ట్ జాయిన్ అయితే చాలు. జాయిన్ అయ్యాక వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్ని, కరికులంని కరెక్ట్గా ఫాలో అయితే వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా పీస్ఫుల్గా ప్లేస్ చేస్తారు. ఎలా అంటే, నేనే ఎగ్జాంపుల్, నా కెరీర్ నేను సెట్ చేసుకున్నా, మీ కెరీర్ సెట్ చేసుకున్నా నెక్స్ట్ వే ఉంది. ఇంకా మీ డెసిషన్ మీ ఇష్టం. నన్ను ఇంత మంచిగా సెటిల్ చేసిన, నన్ను హీరోలాగా చేసిన నెక్స్ట్ వేకి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను.